ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిడమనూరులో గురువారం 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మునగాలలో 44.7 డిగ్రీలుగా నమోదైంది. యాదగిరిగుట్టలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండతో పాటు తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి, ఎంత డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది, అది రాగల 3 రోజులు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా దీనికి అంతా సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. సో పుల్లారావు, ఇప్పటికే చూసుకుంటే చాలా వరకు అటు మునగాలలో కానీ ఇంకా వేరే ప్రాంతాల్లో చూసుకుంటే 44.7 ఇక్కడ వరకే ఉష్ణోగ్రతలు నమోదవుతుంది చూస్తున్నాం. దీంతో పాటు ఇంకా 3 రోజులు పెరిగే అవకాశం కనిపిస్తుంది కదా. దీనికి సంబంధించి వాతావరణ శాఖ ఎటువంటి సూచనలు జారీ చేసింది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది? అట్లా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తం మాత్రం ఎండలు మాత్రం పంచుకుంటున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా బాలుడి పగపగలతో మాత్రం ప్రజలు మాత్రం బెంబేలెత్తిపోతున్న పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. నిన్న రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు అనేవి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నమోదు కావడం జరిగింది. నల్గొండ జిల్లా నిడమనూరులో 44.8 డిగ్రీలు, అదేవిధంగా సూర్యాపేట జిల్లా మునగాల్లో 44.7 డిగ్రీలు, యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. హెచ్చు ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో నమోదు కావడంతో మాత్రం ప్రజలు మాత్రం బయటికి రావడానికి జగ్గుతున్నారని చెప్పవచ్చు. అదేవిధంగా రాబోయే వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన సందర్భం అయితే ఉంది. ఏదైనా అత్యవసరం ఉంటేనే తప్ప బయటికి రావాలి తప్ప, లేకపోతే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కానీ బయటికి రావద్దని చెప్పేసి కూడా వైద్యులు అదేవిధంగా అధికారులు కూడా హెచ్చరిస్తున్న సందర్భం అయితే కనబడుతూ ఉండడం జరిగింది. ముఖ్యంగా 11 గంటల నుంచి ఎవరు కూడా బయటకు రావద్దు, 11 గంటల నుంచి 4 గంటల వరకు బయటికి రాకుండా ఉంటేనే మంచిది అని చెప్తున్నారు. ఏదైనా పనులు ఉంటే మాత్రం ఉదయం పూట చేసుకోవాలి. అదేవిధంగా ఏదైనా అత్యవసరమైన సమయంలో బయటికి రావాల్సి వస్తే మాత్రము అందుకు కావాల్సినటువంటి జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి కూడా వైద్యులు సలహాలు ఇస్తున్న సందర్భం అవుతుంది. ఎందుకంటే బాడీలో బాగా పూర్తి స్థాయిలో టెంపరేచర్ పెరిగిపోయి అనేక రకమైనటువంటి అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బయటకు రాకుండా ఉండాలి. ఒకవేళ బయటికి వచ్చే పరిస్థితి ఉంటే మాత్రము అందుకు సంగతులు నెత్తిపై తలపాగా ధరించడం కానీ, అదేవిధంగా టోపీ పెట్టుకోవడం కానీ ఇటువంటి చేయాలి. అదేవిధంగా కలర్ఫుల్ డ్రెస్సెస్ మాత్రం ఎవరు కూడా వేసుకోవద్దు. పూర్తిగా రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి అయితే నల్గొండ జిల్లా వస్తుంది. వచ్చే వారం రోజులు కూడా ఎండల తీవ్రత అనేది మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకవేళ బయటకు వచ్చి ఎవరైనా సరే ఎండ దెబ్బ తగిలినట్లయితే మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాలి, వెంటనే వైద్యులు సంప్రదించాలని చెప్పేసి కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి. అదేవిధంగా కూల్ డ్రింక్స్ విషయాలు మాత్రం కూల్ డ్రింక్స్ తీసుకోవాలని కూడా చెప్పిన పరిస్థితి. పండ్ల రసాలు కానీ, అదేవిధంగా చల్లనీళ్ళు కానీ తీసుకోవాలి తప్ప కూల్ డ్రింక్స్ విషయాలు కానీ, జంక్ ఫుడ్స్ విషయాలు కానీ, ఇతర విషయాలు మాత్రమే తీసుకోవద్దని చెప్పేసి కూడా వైద్యులు సలహాలు ఇస్తున్నారు. ముఖ్యంగా బయటకు వెళ్ళి ఒకవేళ వడదెబ్బ తగిలినట్లయితే మాత్రం ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తీసుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్స్ వాటర్ తీసుకోవాలని చెప్పేసి కూడా వైద్యులు చెప్పిన పరిస్థితి. సో ఈ విధంగా నల్గొండ జిల్లా మొత్తం కూడా ఉష్ణోగ్రతలు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పవచ్చు. రాబోయే 6 రోజుల్లో ఉష్ణోగ్రతల తీవ్రత అనేది మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.